గనులున్న ప్రాంతాల ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభలో హిందువుల్ని కించపరిచేలా మాట్లాడారని ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు బీజేపీ నేతలు. దేశవ్యాప్తంగా 645 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గనులున్న ప్రాంతాల ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. డిఎంఎఫ్ ఆధ్వర్యంలో 92,000 కోట్లకు పైగా నిధులున్నాయని, వాటిలో 50,900 కోట్లతో 3,29,000 ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు. ఢిల్లీలో కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిఎంఎఫ్ స్టాల్ను ప్రారంభించారు కిషన్ రెడ్డి. 3,29,000 ప్రాజెక్టులు ఈ యొక్క 645 జిల్లాలలో మంజూరు చేశాము. ఇప్పటికి మేము 92,982 కోట్ల రూపాయలు ఈ యొక్క డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్కు రావడం జరిగింది. అంటే చాలా పెద్ద అమౌంట్. ఈ యొక్క ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం, మౌలిక వసతులు కల్పించడం కోసం, ఎన్వైరన్మెంట్ పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం. లోక్సభలో రాహుల్ గాంధీ హిందువుల్ని కించపరిచేలా మాట్లాడారని ఫైర్ అయ్యారు. బీజేపీ సీనియర్ నేత రామచంద్రరావు హిందువులు హింసకు పాల్పడతారని, రాహుల్ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. వెంటనే హిందువులకు రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు రామచంద్రరావు. ఏదైతే ప్రజాస్వామ్యంలో ఒక మందిరం కింద మనం చూసామో, అందులో నిన్న రాహుల్ గాంధీ గారి మాట్లాడే తీరుగానే, మాటలుగానే ఈ దేశ ప్రజల ఒక మనోభావాలు దెబ్బతీసినాయి. నిజంగా నేను రాహుల్ గాంధీ గారి మాట్లాడిన మాటలు ఏంటంటే, ఒకవైపు అగ్నివీర్లో సంబంధించినటువంటి ఒక సైనికులు ఎవరైనా చనిపోతే ఆ రోజే చెప్పినాం, 1 కోటి రూపాయలు వారికి కాంపన్సేషన్ ఇస్తున్నాం, వారి 1 కోటి రూపాయలు వారికి నష్టపరిహారం కింద ఇస్తున్నాం ఆ కుటుంబానికి అని డిఫెన్స్ మినిస్ట్రీ గతంలోనే అనౌన్స్ చేసింది. అది ఇది ఆన్ పబ్లిక్ డొమైన్. దేశం పరువు తీశాడు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతున్నా రేవంత్ సర్కార్ ఇంకా నిద్రలోనే ఉందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ లాగే వ్యవహరిస్తోందన్నారు. కేవలం సమయం గడపడం కోసం ఏదో అప్పటికప్పుడు మాటలు మాట్లాడి రోజులు గడుపుతున్నారు. ఈరోజు నిరుద్యోగుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తుంటే మా భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలపైన పోలీసులు ఇవాళ దాడులు చేస్తున్నారు. నిరుద్యోగుల పైన అనేక మంది పైన దాడి చేస్తున్నారు. నిరుద్యోగ యువకుడు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కూడా అతని దగ్గరికి ఎవరైనా వెళ్ళాలంటే కూడా ఆపుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ తగుదునమ్మా అని మళ్ళీ వెళ్తున్నారు. మొన్నటిదాకా మీరే కదా, మీరు చేయబట్టే కదా నిరుద్యోగులు వీళ్ళంతా ఈ పరిస్థితికి వచ్చింది. మీరు చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? మెగా డిఎస్సి నిర్వహించాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. హైదరాబాద్ కూకట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రభుత్వ వైఖరిపైన వినతి పత్రాలను అందజేశారు.